హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము సండే రోజు మల్లన్న బోనాలు చేసామండి మా ఊర్లో. మేము ఎర్లీ మార్నింగ్ 5 o'clock అలా లేసేసి ఇల్లు వాకిలు శుభ్రం చేసేసుకొని ఇలా ముగ్గులు వేసుకున్నామండి. అందరం ఫ్రెష్ అప్ అయ్యాక మా ఇంటి సరౌండింగ్లో ఉన్నటువంటి బంతి చెట్లలోకి వెళ్ళేసి బంతిపూలు కోసుకొచ్చామండి. కోసుకొచ్చాక మా పూజ గదిని ఇలా శుభ్రం చేసేసుకొని ముగ్గులు వేసుకున్నామండి. తీసుకొచ్చిన బంతిపూలను ఇలా మాలలుగా కట్టేస్తున్నాం అనమాట. కట్టేశాక అక్కడ మా మామయ్య మామిడి తోరణాలు కడుతున్నాడండి దర్వాజలకి. అండ్ బంతిపూల మాలలు కూడా కట్టేస్తున్నాం అనమాట. కట్టేశాక మేము బోనాలు స్టార్ట్ చేసామండి. ఇలా ఇటుకలు కడిగేసి వాటి మీద ముగ్గేసేసి బోనాలు స్టార్ట్ చేస్తామన్నమాట. ఇప్పుడైనా కూడా 2 బోనాలు చేస్తామండి. ఒకటేమో పసుపన్నం, ఒకటి బెల్లన్నం చేస్తాము. బోనాలు కంప్లీట్ అయ్యాక మేము అందులోకి కర్రీ చేస్తామన్నమాట. కడిలో పెడతామన్నమాట ఈ కర్రీలో మేము కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పచ్చిమిర్చి, కాకరకాయ, వంకాయ అండ్ గుమ్మడికాయ, కొత్తిమీర ఉంటే సరిపోతుందన్నమాట. ఫస్ట్ ఆయిల్ వేసాక ఆయిల్ ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి వేయాలండి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసేసి కాకరకాయలు వేయాలి. కాకరకాయలు ఫ్రై అయ్యాక వంకాయలు వేయాలి. కొంచెం వంకాయలు ఫ్రై అయిన కొద్దిగా గుమ్మడికాయ వేసేసి ఫైనల్గా కొంచెం సాల్ట్ వేసేసి కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుందండి. సరిపోయిన తర్వాత మనం ఫైనల్గా మనం బోనాలను ఇలా అలంకరించాక మేము మా ఊర్లో పోచమ్మ టెంపుల్ ఉంటుందండి. అక్కడికి వెళ్ళేసి కొబ్బరికాయ కొట్టేసి వస్తాము. అండ్ బొడ్రాయి దగ్గరికి కూడా వెళ్ళేసి కొబ్బరికాయ కొట్టేసి వస్తామండి. వచ్చాక పలహారం అలా పంచి పెట్టాక పడలు ఇలా పెడుతుందండి మా అత్తమ్మ దేవుని దగ్గర. పెట్టాక ఫైనల్గా మేము ఇలా అలంకరించామండి పూజ గదిలో. లాస్ట్లో కొబ్బరికాయలు కొట్టేసి పూజ కంప్లీట్ చేస్తామండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.